దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. అన్యాయము చేసిన వారు ఎదిగినట్లు కనిపిస్తారు, కానీ అది కొంచెం కాలమే ఉంటుందండి. ఎందుకంటే దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. దేవుని యొక్క న్యాయం ముందు ఏ అహంకారము నిలబడదు, ఏ గర్వము నిలవబడదండి. ఈరోజు ఎవరైతే గర్వంగా మాట్లాడుతున్నారో రేపు వాళ్ళు దేవుని ముందు మౌనమైపోతారు. ఎందుకంటే యెహోవా న్యాయము తీర్చు దేవుడు. నీ కన్నీళ్లు చూస్తున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు నిన్ను మరిచిపోలేదు. నిన్ను బాధించిన ప్రతి బాధను దేవుడు చూస్తున్నారు. నీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని దేవుడు చూస్తున్నారు. ఆయన తీర్పు ఆలస్యమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏదైనప్పటికీ ఆయన తీర్పు అయితే మాత్రం తప్పదు. మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మాట్లాడే రోజు దగ్గరలోనే ఉంది. ప్రతీకారం అన్నది నీ చేతుల్లో లేదు, కానీ దేవుని చేతుల్లోనే ఉంది. దేవుడు ఆయన సమయమున తప్పకుండా నీకు న్యాయం చేస్తారు. ఆయన నీ పక్షముగానే ఉన్నారు. ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నువ్వు కృంగిపోకు. ఆయన తీర్పు తప్పదు. తప్పకుండా ఆయన తీర్పు సమయము ఉంది అనే నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన కార్యము జరిగించబోతున్నారు. ఎందుకంటే యెహోవా న్యాయము తీర్చు దేవుడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆమేన్. ఎవరండి మన దేవుడు? న్యాయము తీర్చు దేవుడు. మనుషులు అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, అహంకారంగా మాట్లాడచ్చు, గర్వంగా మాట్లాడచ్చు, కానీ మన దేవుడు ఎవరంటే చూస్తున్న దేవుడు, హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడు, హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు, హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు. ఇక్కడున్న న్యాయాధిపతులకైతే మనము సాక్ష్యం చూపించాలి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాలి, కానీ మన దేవునికి అక్కర్లేదండి. ఎందుకంటే ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. ఎవరు నిన్ను మోసం చేస్తారు, ఎవరు నీకు అన్యాయం చేస్తారు, ఎవరు వాళ్ళు నీ మీద తిరిగి గర్వంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు, అన్నీ దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడు న్యాయాధిపతి. ఈరోజు అన్యాయం చేసిన వారు నిన్ను చూసి గర్వంగా అహంకారంగా మాట్లాడతారేమో, అదే మనుషులు రేపు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మౌనమైపోతారు. దేవుడు నీ పక్షంగానే న్యాయం జరిగించబోతున్నారు. ఆలస్యమైపోతుంది, ఇంక జరుగుతుందా అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయము తప్పని దేవుడు. తీర్పు తప్పదండి. అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తప్పదు. వాళ్ళు దేవుని ఎదుట నిలవబడలేరు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు? నిన్ను ఎవరు ఏ విషయంలో మోసం చేశారో, అన్యాయం చేశారో, నిన్ను బాధపరిచారో, అయితే దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. మనం ఆయన కొరకు కనిపెట్టుకున్నాం కాబట్టి మనం ధన్యులం. ఎందుకంటే ఆయన తప్పకుండా మన పక్షంగా ఆయన కార్యము చేసే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవతని ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరంతలుగా ఫలించినగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఇస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత, విడుదల
కలుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి ఇస్తున్నాములో గొప్ప విజయం కలుగునుగాక. యవ్వన బిడ్డలకి ఇస్తున్నాములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భం వేస్తున్న నామములని తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యములు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.